ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం సైనిక నవోదయాలకి సంబంధించి పర్సంటేజ్ టాపిక్లో లెసన్ 3 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ లెసన్ 1, లెసన్ 2 కంప్లీట్ చేసుకున్నాం. లెసన్ 1లో ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం, దానికి సంబంధించిన ఫార్ములాస్ గురించి డిస్కస్ చేస్తాం. లెసన్ 2లో ఏం చెప్పుకున్నాం అంటే పర్సంటేజ్ కన్వర్షన్స్ చెప్పుకున్నాం. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్, పర్సంటేజ్ టు డెసిమల్స్, డెసిమల్స్ టు పర్సంటేజ్ చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం. నెక్స్ట్ థర్డ్ లెసన్లో కూడా ఏం చెప్పుకున్నాం అంటే థర్డ్ లెసన్లో వచ్చి కంపారిజన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం, అంటే కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్ అవి ఎలా చేయాలి ఏంటనేది చెప్పుకున్నాము. ఫోర్త్ లెసన్లో వచ్చి బేస్డ్ ఆన్ శాలరీ ప్రాబ్లమ్స్, అంటే శాలరీ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలని దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? నౌ కంటిన్యూ. శాలరీ ప్రాబ్లమ్స్లో మనం ఈ బేస్డ్ ఆన్ శాలరీ ప్రాబ్లమ్స్ అన్ని ఇంకటి నుంచి ప్రతి ప్రాబ్లం మనం ఎలా చేస్తామంటే వితౌట్ ఫార్ములాస్ చేస్తాం. అసలు ఎక్కడ ఫార్ములాస్ విషయం మోస్ట్లీ అసలు ఎక్కడ కూడా ఫార్ములాస్ యూస్ చేయకుండా ఎలా చేయాలి, జనరల్గా ఎలా చేయాలి, వెరీ ఈజీగా సింగిల్ స్టెప్ డబుల్ స్టెప్లో ఎలా ఆన్సర్ చేయాలి వీఆర్ డిస్కసింగ్. ఓకేనా? నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ శాలరీ ప్రాబ్లమ్స్. మనకు శాలరీ ప్రాబ్లమ్స్ కన్నా ముందు తెలుసుకోవాల్సింది ఏం తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ అనేది ఇంపార్టెంట్. టోటల్ శాలరీని దేనికి ఈక్వల్ చేస్తామంటే 100%కి ఈక్వల్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే టోటల్ శాలరీ కానీ, టోటల్ మార్క్స్ని కానీ, టోటల్ పాపులేషన్ కానీ, టోటల్ ఎలక్షన్ ఓట్స్ని కానీ దేనికి ఈక్వల్ చేసుకుంటాము? అక్కడున్న వాల్యూస్ని దేనికి ఈక్వల్ చేసుకుంటాము? పర్సంటేజ్కి ఈక్వల్ చేసుకుంటాం. ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ చేసుకుంటాము? 100%కి ఈక్వల్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తాం మనం? ఇక్కడ కూడా ఏం చేస్తాం? నోట్ అని పెట్టి నోట్ అని రాసి టోటల్ శాలరీని ఆల్వేస్ దేనికి ఈక్వల్ చేస్తాం? మనం ఆల్వేస్ దేనికి ఈక్వల్ చేస్తాం? 100%కి ఈక్వల్ చేస్తాం. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ శాలరీ దేనికి ఈక్వల్ చేస్తాం? దీనికి ఈక్వల్ చేస్తాం. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ కన్నా చదివే ముందు దీనికన్నా ముందు మనకి ఏం తెలియాలంటే అసలు శాలరీ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరికైనా సరే మీకు 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు ఇస్తే సరే 1000 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు ఇచ్చాను, ఎంతో కొంత ఇచ్చాను. సరే, ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావు? కొంత ఖర్చు పెడతావు, కొంత సేవ్ చేస్తావు. అంటే ఖర్చు పెట్టడం అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? ఎక్స్పెండిచర్. అదే సేవ్ చేస్తాం అంటే సేవింగ్స్. అవునా? అంటే శాలరీ అంటే ఏంటి? ఇన్కమే కదా. అంటే మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ శాలరీ మీద ప్రాబ్లమ్స్ తెలియాలి అంటే అంటే ఇది ఒక జస్ట్ ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఏంటంటే ఫార్ములా అంటే జస్ట్ జనరల్గా ఇన్కమ్ ఈక్వల్స్ టు ఇన్కమ్ అంటే శాలరీనే కదా. శాలరీ మనకు శాలరీ వస్తే ఏం చేస్తాం? ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి? తెలుగులో వచ్చి ఖర్చు పెట్టడం, ఇంగ్లీష్లో వచ్చి ఎక్స్పెండిచర్. ప్లస్ మిగతా ఏం చేస్తాం? కొంత ఖర్చు పెట్టిన తర్వాత ఏం చేస్తాం? సేవ్ చేసుకుంటాం లేదా, అంటే మనం దాచుకుంటాం లేదా, దాన్నే సేవింగ్స్ అంటాం. దాన్నే ఏమంటాం? సేవింగ్స్ అంటాం. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఇన్కమ్ అన్న శాలరీ అన్న ఫార్ములా ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంటే ఫార్ములా అని కూడా జస్ట్ జనరల్గా థింక్ చేయడం అది చెప్పాలి యాక్చువల్లీ, బట్ మన ఫార్ములా రాసాం. అంటే ఇన్కమ్ అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. మనం దీంట్లో టోటల్ ఇన్కమ్ని కానీ టోటల్ శాలరీని కానీ దేనికి ఈక్వల్ చేస్తాం? 100%కి ఈక్వల్ చేస్తాం. అలా 100%కి ఈక్వల్ చేస్తే ఇప్పుడు చూద్దాం ఒకసారి క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. రాధా స్పెండ్స్ 40% ఆఫ్ హర్ శాలరీ. తనకు ఏం చేస్తుంది? రాధా అనే ఒక అమ్మాయి 40% తన శాలరీలో 40% దేనికి ఖర్చు పెడుతుంది? ఫుడ్కి ఖర్చు పెడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం ఒకసారి చూద్దాం ఒకసారి. రాధా స్పెండ్స్ 40% ఆఫ్ హర్ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ 20% ఆఫ్ హౌస్ రెంట్ అండ్ 10% ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ 10% ఆన్ బైక్ సర్వీసెస్. Full stop. If our savings at the end of the month are 1500 rupees, then find the total salary per month. దాని మీనింగ్ ఏంటంటే రాధా స్పెండ్స్ అంటే ఏంటి? ఖర్చు పెడతా ఉంది. స్పెండ్స్ అంటే ఖర్చు పెట్టడం. ఎంత ఖర్చు పెడుతుందంట? 40% దేని మీద ఖర్చు పెడుతుందంట? శాలరీ, ఫుడ్ మీద ఖర్చు పెడుతుందంట. అదే నెక్స్ట్ దాంట్లోనే 20% దేని మీద ఖర్చు పెడుతుందంట? హౌస్ రెంట్ మీద ఖర్చు పెడుతుందంట. 10% దేని మీద ఖర్చు పెడుతుందంట? ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు పెడుతుందంట. అంటే మిగతా 10% దేని మీద ఖర్చు పెడుతుందంట? బైక్ సర్వీసెస్ మీద ఖర్చు పెడుతుందంట. కానీ అంత ఖర్చు పెట్టిన తర్వాత
తను ఎంత సేవ్ చేస్తుందంట ఫర్ సేవింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ మంత్. అంటే మంత్ లాస్ట్కి ఇంకా ఎండ్ ఆఫ్ ద మంత్ ఏం చేస్తుంది, కొంత సేవ్ చేస్తుందంట. ఎంత సేవ్ చేస్తుందంట తను 1500 రూపీస్ సేవ్ చేస్తుందంట. 1500 రూపీస్ సేవ్ చేస్తే దెన్ ఫైండ్ ద టోటల్ శాలరీ పర్ మంత్. అయితే తన యొక్క శాలరీ ఎంత, జీతం శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. పర్ మంత్ శాలరీ ఎంత వస్తుంది, టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, లేకపోతే టోటల్ శాలరీ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ నీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాను. అంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. అంటే టోటల్ ఇప్పుడు దేనికి ఈక్వల్ చేస్తాం, 100%కి ఈక్వల్ చేస్తాం. ఎందుకు ఈక్వల్ చేస్తాను, 100%కి ఈక్వల్ చేస్తాను. ఇదేంటిది, ఇన్కమ్. దీన్ని ఏమంటాం మనం, ఇన్కమ్ ఆర్ శాలరీ ఏదైనా అనొచ్చు, ఆర్ శాలరీ. అంటే నీకు వచ్చే జీతం ఎంత పర్సంటేజ్లో, బై యూజింగ్ పర్సంటేజ్ మెథడ్స్లో పర్సంటేజ్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా చేస్తాం. అసలు వితౌట్ ఫార్ములాస్ చేస్తాం మనం. టోటల్ నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, 100% వస్తే 100%లో 40% దేనికి ఖర్చు పెట్టేసావు, 40% దేనికి ఖర్చు పెట్టావు, 40% వచ్చి 40% దేని మీద ఖర్చు పెట్టావు, ఫుడ్ ఖర్చు పెట్టావు. నెక్స్ట్ దేనికి ఖర్చు పెడుతున్నావు, 20% వచ్చి దేనికి ఖర్చు పెట్టావు, 20% వచ్చి రెంట్కి ఖర్చు పెట్టావు. నెక్స్ట్ 10% దేనికి ఖర్చు పెడుతున్నావు, 10% దేనికి ఖర్చు పెడుతున్నావు, ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెడుతున్నావు. ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెడుతున్నావు. నెక్స్ట్ మిగతా 10% దేనికి ఖర్చు పెడుతున్నావు, బైక్ సర్వీసెస్ ఖర్చు పెడుతున్నావు. దేనికి ఖర్చు పెడుతున్నావు, బైక్ సర్వీస్ ఖర్చు పెడుతున్నావు. అంటే బైక్ సర్వీస్ ఖర్చు పెడుతున్నావు. అంటే బాగా చూడండి ఒకసారి, నీకు వచ్చే పర్సంటేజ్లో టోటల్ ఇన్కమ్ కానీ టోటల్ శాలరీ కానీ ఎంత అనుకున్న పర్సంటేజ్లో 100% అనుకుంటే దాంట్లో 100%లో నువ్వు ఎంత ఖర్చు పెట్టేస్తావు, ఫుడ్కి 40% ఖర్చు పెట్టేస్తావు, అండ్ 20% ఖర్చు పెట్టేస్తావు రెంట్కి, 10% ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్కి పోవడం, పార్కులకి వెళ్ళడం, ఇలాంటివంతా ఖర్చు పెట్టేస్తావు. 10% దేనికి ఖర్చు పెట్టావు, బైక్ సర్వీసెస్ ఖర్చు పెట్టావు. అంటే నీకు వచ్చే 100% శాలరీలో ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టేస్తావు మొత్తము. ఇది మొత్తం ఎంత అవుతుంది, 40 + 20 ఎంత, 60, 60 + 10 ఎంత, 70, 70 + 10 ఎంత, 80%. అంటే మొత్తం ఎంత, 80%. అంటే నీకు వచ్చే 100% శాలరీలో ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టేస్తావు నువ్వు, 80% ఖర్చు పెట్టేస్తావు. 80% ఖర్చు పెడేస్తే మొత్తం 80% ఖర్చు పెట్టేస్తావు. అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ, సేవింగ్స్ ఎంత ఉంది, అంటే సేవింగ్స్ ఇక్కడ ఇంకా ఎంత ఉన్నాయి, సేవింగ్స్ ఇంకెంత ఉన్నాయి, 20% ఉన్నాయి. ఇంకెంత ఉంటుంది, 20% ఉంటుంది. 100%లో 80% నువ్వు ఖర్చు పెట్టేస్తావు, ఎక్స్పెండిచర్ అయిపోయింది. ఇది ఖర్చు పెట్టేస్తే రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ, ఇంకా 20% ఉంది. ఆ 20% వాల్యూ ఎంత ఇచ్చాడు నీకు, అంటే ఆ వాల్యూ ఎంత ఇచ్చేసాడు మనకు, మన నెల చివరిలో ఎంత ఉంటుందంట, 1500 రూపీస్ ఉంటుందంట. అయితే ఏం కనుక్కోవాలంట, టోటల్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలంట. టోటల్ శాలరీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ శాలరీ అంటే ఏంటి, టోటల్ శాలరీ అంటే ఏంటి, 100%. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి, అంటే 100% ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్. అంటే ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ వచ్చి 100%, ఎక్స్పెండిచర్ వచ్చి 80% ప్లస్ సేవింగ్స్ వచ్చి ఎంత పర్సెంటేజ్, 20%. దీంట్లో ఏ వాల్యూస్ ఇచ్చేసాడు మనకు, ఈ సేవింగ్స్ ఎంత సేవ్ చేస్తాడంట, క్వశ్చన్లో 1500 రూపీస్ సేవ్ చేస్తున్నాడంట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, ఈ 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 100% ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చి 100% అయితే ఈ 20% వాల్యూ ఎంత, 1500 రూపీస్. అయితే క్రాస్ మల్టిప్లేట్ చేయొచ్చా లేదా, అంటే ఇదేమో ఇన్కము, ఇదేమో సేవింగ్స్. అంటే 20% వాల్యూ వచ్చి 1500 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత, సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా. అంటే దిస్ ఇస్ ద శాలరీ, 100% టోటల్ శాలరీ, 20% సేవింగ్స్. ఎంత సేవ్ చేస్తున్నాడు, 1500 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. అయితే 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా. ఇలా బేసిక్గా నేర్చుకోవాలి, జనరల్గా నేర్చుకోవాలి. డోంట్ బై హార్ట్, అంటే బట్టి పట్టద్దండి. జస్ట్ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్లు వస్తాయి. అంటే వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలని చూడాలి. ఫస్ట్ చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమొస్తుంది, x × 20. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, పర్సెంటేజ్ రాయాల్సిన అవసరం. 1500 × 100
ఇంటూ 100. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 1500 ఇంటూ 100/20. ఇక్కడ చూడు ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 జార్ 2 5 జార్. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? ఇక్కడ ఏం మిగులుతుంది ఇప్పుడు? 1500 ఇంటూ 5 మిగులుతుంది. అంటే 15 5 జార్ ఎంత? 75. అంటే 0 0. అంటే ఆన్సర్ ఎంత మనకు? 7500 రూపీస్. ఎంత? 7500 రూపీస్. అంటే వాడికి వచ్చే శాలరీ ఎంత? 7500 రూపీస్ వస్తే దానిలో ఎంత పర్సెంట్ ఖర్చు పడేస్తున్నాడు? 80% ఖర్చు పడేస్తే ఎంత సేవ్ చేస్తున్నాడు? 20% సేవ్ చేస్తున్నాడు. ఆ 20% వాల్యూ ఎంత మనకు? 1500 రూపీస్. 20% వాల్యూ 1500 రూపీస్ అయితే టోటల్ ఇన్కమ్ ఎంత వాడికి? 100%. 100% శాలరీ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుందా లేదా? ఇదే ఈజీ వేలో చెప్పాలి అంటే ఇంకా ఈజీ వేలో చేయాలంటే ఇంకా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇది జస్ట్ జనరల్గా ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ చూస్తేనే డైరెక్ట్గా చెప్పాలి ఆన్సర్ అనుకుంటే ఎలా చెప్తాం? క్వశ్చన్ చూస్తాను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మొత్తం ఎక్స్పెండిచర్స్ అంతా మొత్తం ఎక్స్పెండిచర్ రాధా స్పెండ్స్. ఇప్పుడు చూడండి, రాధా స్పెండ్స్ 40% ఆఫ్ అవర్ శాలరీ. అంటే తన శాలరీలో దేనికి 40% ఖర్చు పడుతుంది? ఫుడ్కి ఖర్చు పడుతుంది. 20% ఆఫ్ హౌస్ రెంట్. 20% దేని మీద ఖర్చు పడుతుంది? హౌస్ రెంట్ ఖర్చు పడుతుంది. 10% దేనికి ఖర్చు పడుతుంది? ఎంటర్టైన్మెంట్ ఖర్చు పడుతుంది. అండ్ 10% దేనికి ఖర్చు పడుతుంది? బైక్ సర్వీసెస్ ఖర్చు పడుతుంది. ఈ ఫర్ సేవింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ 1500 రూపీస్. అంటే మంత్ ఎండ్కి ఎంత సేవ్ చేస్తుంది తను? 1500 రూపీస్ మాత్రమే సేవ్ చేస్తూ ఉంది. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దెన్ ఫైండ్ ద టోటల్ శాలరీ పర్ మంత్. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? టోటల్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలంట. తనకి ఎంత జీతం వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. తను ఖర్చు పెట్టేదేమో ఇచ్చేసాడు, తను ఎంత సేవ్ చేస్తుందో ఇచ్చినాడు. తనకు మొత్తం ఎంత శాలరీ వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయలేము. చేయొచ్చు. అంటే తనకు వచ్చే శాలరీని ఇప్పుడు కూడా బై యూజింగ్ పర్సంటేజ్ మెథడ్లో శాలరీ టోటల్ శాలరీని కానీ టోటల్ ఇన్కమ్ని దేనికి ఈక్వల్ చేస్తాం? 100%కి ఈక్వల్ చేస్తాం. 100%కి ఈక్వల్ చేస్తే 100%కి ఈక్వల్ చేస్తాం. అంటే 100%. ఇదేమో టోటల్ ఇన్కమ్ ఆర్ శాలరీ. శాలరీ 100% అయితే తను ఎంత ఖర్చు పెడుతుంది? ఎక్స్పెండిచర్. ఇక్కడేమో సేవింగ్స్. ఎక్స్పెండిచర్ వచ్చి ఎంత ఖర్చు పెడతా ఉంది తను? 40% ఖర్చు పెడుతుంది. ప్లస్ 20% దేని మీద ఖర్చు పెడుతుంది? హౌస్ రెంట్ మీద ఖర్చు పెడుతుంది. అండ్ 10% దేనికి? ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెడుతుంది. ఇంకో 10% దేనికి ఖర్చు పెడుతుంది? బైక్ సర్వీస్ ఖర్చు పెడుతుంది. అంటే మొత్తం ఎంత ఖర్చు పెడుతుంది? 80% ఖర్చు పెడేస్తుంది. 80% ఖర్చు పెడితే 100లో 80% ఖర్చు పెడేస్తే మిగతా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఇంకా 20% ఉంటుంది. 20% ఏంది? సేవింగ్స్. అంటే 20% సేవింగ్ పర్సంటేజ్ ప్రకారం అయితే 20%, వాల్యూ ప్రకారం అయితే 1500 రూపీస్. వాల్యూ ప్రకారం ఎంత సేవ్ చేస్తుంది? దీని వాల్యూ ఎంత సేవ్ చేస్తుంది? 1500 రూపీస్ సేవ్ చేస్తుంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఇది క్వశ్చన్ మార్క్. 20% వాల్యూ 1500 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? అంటే ఇన్కమ్ వచ్చి ఎంత? 100% వాల్యూ ఎక్స్ అయితే అదే 20% వాల్యూ మనకు తెలుసు కదా, ఎంత తెలుసు? 1500 రూపీస్. ఇదేంటిది? సేవింగ్స్. ఇవన్నీ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 1500 ఇంటూ 100/20. 21 జార్ 25 జార్ 15 5 జార్ ఎంత? 7500 రూపీస్. అంటే టోటల్లీ వాడికి వచ్చే జీతం అంతా 7500 రూపీస్ వస్తే దానిలో 80% ఖర్చు పెడేస్తున్నాడు. మిగతా 20% అంటే ఎంత? 1500 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. ఇలా సింపుల్గా కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఈ మెథడ్ ఇదంతా ఇది ఎలా చేస్తున్నాం? వితౌట్ ఫార్ములాస్, అంటే బై యూజింగ్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకొని చేస్తున్నాం. అసలు ఫార్ములాస్ అవసరమే లేదు. వితౌట్ ఫార్ములాస్ చేయడానికి ట్రై చేయండి. బై యూజింగ్ పర్సంటేజ్ మెథడ్ అప్లై చేస్తే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. డోంట్ ఫియర్, చాలా ఈజీగా ఉంటాయి. సరేనా? థ్యాంక్ యూ.